హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ యెస్, ఈ వీడియో అయితే ఎగ్జామ్‌కి ముందు ఇంకా మనం ప్రిపేర్డ్‌గా వెళ్ళాలి అని చెప్పడానికి చేస్తున్నాను కూడా. అండ్ యెస్, చాలామంది కూడా బుక్స్ గురించి వాటన్నిటి గురించి క్వెషన్స్ అడుగుతున్నారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను వీటన్నిటిపైన వీడియోస్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నాకు అసలు అవ్వదండి. బికాజ్ నేను చదువుకుంటున్నాను కాబట్టి. అండ్ ఇవి కూడా జస్ట్ రెగ్యులర్‌గా ఉండాలి వీడియోస్‌లో అని చెప్పేసి చేస్తున్నాను అంతే. అండ్ ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పటికీ హాల్ టికెట్స్ అందరూ డౌన్లోడ్ చేసుకునే ఉంటారు అనుకుంటున్నా. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎగ్జామ్ ముందే మంచిగా ప్రిపేర్డ్‌గా వెళ్ళండి. మనం ఖచ్చితంగా ఒరిజినల్ ఫోటో, ఐడెంటిటీ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇంకా చాలామంది కూడా చాలామందిని చూసా, నిజంగా భయపడకుండా ఉన్నవాళ్ళు ఓకే, కానీ భయంతో హడావుడిగా కొంచెం ఇరిటేటెడ్గా వెళ్ళే వాళ్ళకి ఏమవుతుందంటే ఓఎంఆర్లో తప్పులు జరగడం కానీ, బబ్లింగ్లో తప్పులు జరగడం కానీ ఇట్లా అవుతూ ఉంటుంది. సో అది చాలా కేర్ఫుల్గా బబ్లింగ్ చేయాలి. అండ్ వన్స్ రాంగ్ అయింది అని అంటే మనకు తెలీదు తర్వాత ఏం జరుగుతుందో. అది తీసుకుంటుంది, తీసుకోదు, మనం చెప్పలేము. అండ్ మనం ఇప్పటి నుంచే కామ్ మైండ్తో ఉండాలి. ఇదే మనకి ఎగ్జామ్లో రిజల్ట్ చూపిస్తుంది. అండ్ నేను ఇంతకుముందు ఒకసారి ఎగ్జామ్ రాశాను కదా, సో దాని ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే మనం చాలా కామ్గా, ఎట్లాంటి టెన్షన్ అనేది లేకుండా ఉండాలి. పేపర్ ఎలా ఉన్నా సరే మనం ఇచ్చగలిగే పేపర్ని అటెంప్ట్ చేయగలిగేలాగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళండి. ఒకవేళ క్లియర్గా మీ ఫోటో అనేది అడ్మిట్ కార్డ్లో లేకపోతే అడ్మిట్ కార్డ్ కూడా కలర్ జెరాక్స్ తీసుకొని వెళ్ళండి, చాలా ఇంపార్టెంట్. అండ్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, అది మనకి ఆల్రెడీ అడ్మిట్ కార్డ్లో మెన్షన్ చేశారు కాబట్టి అదే తీసుకొని వెళ్ళండి. అది దాంతో మనం బబుల్ చేస్తేనే మార్క్స్ అనేవి కౌంట్ అవుతాయంట. సో చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం గుర్తుంచుకొని వెళ్ళండి. ఫోటో, ఐడెంటిటీ కార్డ్ ఇవన్నీ కూడా తీసుకునే వెళ్ళండి. Here is a useful information for you all. PW Only IAS has brought in golden opportunity for you. So if your target year is 2027, then Sankalp Hindi or English and Pinnacle English Foundation batch only for 13,499. If your target year is 2026, then they are providing Prahar Hindi or English and Titan English Foundation batch only for 10,999. If you are a college going student and wants to make your youth years productive, then UPSC Prarambh is a 3 years program in which you will level A to Z preparation for UPSC along with learning hard and soft skills in the first 2 years. Simultaneously, you will get industry skills coverage too. In this UPSC Prarambh, you can avail NCERT, GS, CSAT, basic to advanced classes and proper prelims and mains test for practice. And if you are just a 12th pass, then along with UPSC preparation, you can get some degree courses at special prices. With your UPSC preparation Prarambh, you can complete your degree course from Mangalyatan University or Sharda University simultaneously. If your optional subject is anthropology, sociology, history, mathematics, PSIR, geography, public administration, these are available in English medium. But if your optional is PSIR, Hindi Sahitya, Itihas and Samaj Shastra, then these are available in Hindi medium only for 9,999. With this, you can complete your optional subjects too. Besides this, if your target attempt is in 2027, then with your 2 years foundation Sankalp 2027 course, English batch, some degree courses are also provided. With this, you can do UPSC preparation and complete your degree courses too. Start your UPSC preparation journey with PW Only IAS, and if you want to purchase any course, then use my code SONY500 for additional extra discount. If you want to know more details about these courses, then visit the links given in the description box. Do check out to get this golden opportunity. ఇప్పటి వరకు అయితే ఒక కొంత రివిజన్ అయితే మనం చేసేసి ఉంటామండి. మనం మన బెస్ట్ ఇచ్చాము. అండ్ ఇంకా మనం చేసేదల్లా ఎగ్జామ్ రాయడమే. ఆ తర్వాత ఏం జరిగినా కానీ మనం దాన్ని మంచిగా రిసీవ్ చేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను. అది మైండ్లో నుంచి తీసేయకండి. బికాజ్ మీరు ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండాలి. మనం ఎంత నెగటివిటీని తీసుకొని వెళ్తే అంతే ఇంపాక్ట్ పడుతుంది ఎగ్జామ్ రాసేటప్పుడు. అదేం లేదు, పక్కన దిక్కులు చూడకండి, ఎవరేం చేస్తున్నారు, ఎలా రాస్తున్నారు అనేసి అవి ఏం చూడొద్దు. ఎందుకంటే క్వశ్చన్స్ మనకి చదివి వాటిని ఆప్షన్స్ తెలుసుకునే లోపే టైం అయిపోతూ ఉంటుంది. టైం అనేది సరిపోదు అండ్ వెంటనే అయిపోతుంది. అండ్ ఎక్కువ గ్యాప్ వస్తుంది కదా ఇప్పుడు సీసాట్కి మనకి జిఎస్కి. సో ఆ టైంలో మీరు క్వశ్చన్స్ని చూసుకోవడం కానీ, ఓఎంఆర్ మనం కరెక్ట్గా పెట్టామా లేదా అనేసి వీడియోస్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అవన్నీ చూసుకోకండి. బికాస్ అది ఇన్ కేస్ మంచిగా రాయకపోతే మాత్రానికి తర్వాత ఎగ్జామ్ పేపర్ అనేది ఖచ్చితంగా కొంచెం దానిపైన ఇంపాక్ట్ పడుతుంది. సో అవేం చేయొద్దు, జస్ట్ నార్మల్గానే. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం మెచ్యూర్డ్గానే ఆలోచిస్తాం కాబట్టి. సో ఇవన్నీ ఆలోచించండి. మీరు గ్యాప్ వచ్చింది కదా, ఏదో మాట్లాడేద్దాం, ఎవరితో ఒకరితో చిల్ అవుదాం, అట్లాంటి
ఇలాంటివి ఏం చేయొద్దు. బికాజ్ అది రెస్ట్ టైం, కొంచెం మైండ్కి రిలాక్సేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జామ్ వల్ల మైండ్ అనేది స్ట్రెస్ అయి ఉంటుంది కాబట్టి తర్వాత ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా వెళ్ళేలాగా మైండ్ని ప్రిపేర్ చేసుకోండి. అండ్ హెవీ ఫుడ్ తీసుకోవద్దు, లైక్ నిద్ర వచ్చేలాగా తీసుకోవద్దు. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో కదా, సో ఆ టైంలో అందరు పడుకునే టైం ఇంట్లో ఉన్నప్పుడు 1 hour, ½ an hour న్యాప్ అనేది తీసుకునే టైం కదా. సో ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏమో చెప్పలేము, నిద్ర అయినా రావచ్చు. మళ్ళీ అది అవాయిడ్ చేయడానికి ఇంకా తిప్పలు పడుతూ ఉండాలన్నమాట. ఓఎంఆర్ మాత్రం ఫిల్ చేసేటప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ అయినా ఎట్లా వస్తుందో ఓఎంఆర్, దాన్ని బట్టి మీరు బబ్లింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, ఇప్పుడు నేను చెప్పేవన్నీ బేసిక్ థింగ్సే కావచ్చు, కానీ ఈ బేసిక్ థింగ్స్నే నేను చాలామందిని చూశాను లాస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు రాంగ్ చేసే వాళ్ళని. ఒక్క బబ్లింగ్ పాయింట్ రాంగ్ అయినా కానీ ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం రిగ్రెట్ ఫీల్ అవుతాము. అండ్ వైట్నర్ పెట్టకూడదు, అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ చేయకూడదు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మైండ్ అనేది ప్రెజెంట్గా ఉండాలి. మైండ్ ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఎగ్జామ్ రాయకూడదు అనమాట. అండ్ క్వశ్చన్స్ అనేవి హార్డ్ వచ్చినా ఈజీగా వచ్చినా కానీ ఎగ్జైట్ అయిపోవద్దు. జస్ట్ నార్మల్గా మీరు ఎట్లయితే ఆన్సర్స్ రాస్తారో, లైక్ క్వశ్చన్స్ని ఎట్లా చదువుతున్నారో నార్మల్గా తీసుకెళ్ళిపోండి ఎగ్జామ్ని మొత్తాన్ని. అండ్ ఈవినింగ్ మంచిగా వచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే చూసుకోండి ఏంటి ఎలా రాసామో ఇదంతా కూడా. ఎందుకనంటే ఆ రోజు ఆల్రెడీ స్ట్రెస్ అయి ఉంటుంది బాడీ, అండ్ మైండ్ కూడా కొంచెం చిరాగ్గానే ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ హోప్ యూ విల్ రైట్ యువర్ ఎగ్జామ్ వెరీ వెల్. అండ్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.